ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 40వ కీర్తన 3వ వచనము చదువుకుందాం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మక ఉంచెదరు. దావీదు సాక్ష్యం చెప్తున్నాడు. అందరి ముందు నిలబడి ఒక దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఎలాగంటే ఇంతకు ముందు వచనాల్లో చూచినప్పుడు నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల ఊబిలో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఊబిలో నుంచి బయటకు రావటం అసాధ్యం, కానీ అటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్న అటువంటి పరిస్థితుల్లో, తన చుట్టూ ఉన్న అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు తనను బయటకు తీసుకొచ్చాడు. బండ మీద నుంచి జారి పడకుండా తన పాదములు గట్టిగా పట్టుకున్నాడు. ఎత్తైన కొండ మీద ఉన్నప్పుడు కాలు కనుక జారినప్పుడు ఇంకా పరిస్థితులు తారుమారు అయిపోయినట్లే, ఇంకా దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. అటువంటి పరిస్థితులు వచ్చినా జారిపోతానేమో, ఇంకా లెగవలేనేమో అన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనను ఆశ్చర్యంగా కాపాడాడని అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ఇటువంటి కార్యాలను బట్టి ఏం చెప్తున్నాడు అంటే, కొత్త గీతము, ఎప్పుడు చేసిన ఆశ్చర్య కార్యాలు తనకు అనుభవమే దావీదుకి, కానీ ఇంకా కొత్తగా దేవుడు ఆశీర్వదించాడంట. ఎంత గొప్ప విషయం కదా! కొత్త గీతము పాడేటట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇటువంటి విషయంలో అనేకులు దాన్ని చూచి భయం కలిగిందంట. అంత గొప్ప కార్యాలు చేశాడంట దేవుడు. భయం చూసింది, వీరు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప కార్యాలు వీళ్ళ పట్ల జరిగించాడని జనులందరూ భయపడి ఆయన యందు నమ్మిక ఉంచారంట. దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు ఈరోజు మన ముందు చేయడానికి ఈ వాక్యాన్ని మన ముందు ఉంచాడు. అనేకులు చూచి భయపడి దేవుని స్తుతించే అంతగా ఆయన దేవుణ్ణి గొప్పగా మనం కీర్తనలు పాడి కృతజ్ఞతలు మరియు సాక్ష్యములు చెప్పే అంత విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నువ్వెంత మహా గొప్ప తండ్రివి నాయన, నీ ప్రేమకు అంతు లేదు నాయన. మా పట్ల మీరు చేసిన గొప్ప కార్యాల నిమిత్తమై నీకు వందనాలు. ఒక కొత్త గీతము మా నోట్లో నుంచి అందరూ చూచి భయపడి నేను నమ్ముకునే అంత గొప్ప కార్యాలు ఈ దినం మా పట్ల జరిగిస్తున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.